సార్ చెప్పేది చెప్పిండు. సర్పంచ్ ఆ ఊరికాడికి పెద్ద మనిషి చెప్పిండు. ఓకే, మేము మాత్రం స్టేట్ మొత్తం పెద్ద మనిషి. మీరు మాత్రం పెడితే మేము ఒప్పుకోం. చర్చి కడితే ఒప్పుకోం. ఇక్కడ దేవాలయం మాకుంది. మేము ఆల్రెడీ ఆ గుట్టల గోల కొడుతుంటే కేసు వేసిన, కలెక్టర్ మీద వేసిన, ఎంఆర్ మీద అటు ముగ్గురు పోయాను. నడుస్తున్నాయి. కలెక్టరే పోయింది. మరి మీరేంది మీ ప్లేస్ లో చూసుకోండి సార్. కొంచెం నేను మీటింగ్ లో ఉన్న మళ్ళీ మాట్లాడతాం. నేనేది ఎట్లా అంటే ఇంక మేము ఒప్పుకోం. మీరు కన్నుబయట అవదాల్చుకుంటే బాజాబ్తా రికార్డులో పోండి, చేసుకోండి. మా దగ్గర ఇల్లు కడతా అని చెప్పి చర్చి కట్టి పాతేయండు. వాళ్ళు కూడా పక్కన గోజులు కట్టుకుంటారని చెప్పి ఒక ఎకరా కబ్జా పెట్టి పాతేయండు. ఇవాళ పరిస్థితి మా భావజాలు హిందూ భావజాలను కోట్లు వేయరు. వాళ్ళు ఎవరికి కబ్జా కోర్లు ఉండరో, ఎవరు అవినీతి పరులు ఉండరో, ఎవరు దొంగలు ఉంటారో వాళ్ళ కోట్లు వేసి వాడుకోరు. దేశం మొత్తం నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, గోవా, పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ మొత్తం పోయింది. ఇట్లే ఉంటే ఇంకొక 20 సంవత్సరాల్లో మేము కూడా మళ్ళా ఇటు రాయనికో లేకుంటే గోరికో అక్బర్కో లేకపోతే గుట్పాలి చేయాల్సి వస్తుంది. మాకు ఇష్టం లేదు. ఇది డెమోక్రసీ కంట్రీ. ప్రపంచ దేశం ఇంక అంత కోరికుంటే అమెరికా పోయి బతకండి, లేదా ముస్లిం బాగా లేకుంటే బంగ్లాదేశ్ పోయి బతకండి, లేకుంటే పాకిస్తాన్ పోయి బతకండి. మేము ఉత్తరం ఉంటే మేము అన్నదమ్ములా చూస్తాం, మేము మా బాబామర్లా చూస్తాం. మేము ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకం కాదు. కానీ స్వయంగా మా ఊళ్ళో మాకు జరిగింది. ఏమంటారంటే గొడవలు తెచ్చుకోవద్దు. గొడవలు తెచ్చుకుంటే మా తీవ్రవాద సంస్థ. మీరు కాంప్లైంట్ ఇచ్చుకున్న బాధలు. వెంగారావు నాయుడు నా పేరు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివసేన. నడి రోడ్లో కోసి పారుతాం. ఇంటికి వచ్చిన నీటి కూడా ఉన్నా నేను అది కూడా చెప్తున్నా కదా. నేను నడి రోడ్డు కోసి ఇంకా మాకు అవసరం లేదు. నాడొచ్చి మతం మారొచ్చు అంటే నగరాలు దిగితే నడవదు. మీరు ఇద్దరు మీరు భక్తి ఎక్కువ ఉంటే మీ ఇంట్లో వదులు, లేకపోతే ఆడిపో. జన్మస్థానం ఏడు కాబట్టి మా వాళ్ళు తప్పు చేసి చెప్పుతో కొడతాం. మా అగ్ర కులాలు కానీ లేకపోతే మా ఇంట్లో చెప్పుతో కొడతాం. నాది జన్మస్థలం బిజినపల్లి.